హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు బోటి ఫ్రై ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో ఫుల్గా పెడతాను, చూసేయండి. శుభ్రంగా కడిగేసి ఇంకా ముక్కలు ముక్కలు చేసుకొని ఇక్కడ కుక్కర్లో వేసేసుకుంటున్నాము. కొంచెం వాటర్ పోసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్ని మనము మసలు పెట్టుకుందాం. ఒక 4 విజిల్స్ వచ్చేదాకా మంచిగా ఉడికించుకోవాలి. ఎట్లా అంటే ముక్కను చింపితే చినగాలి, అట్లా ఉడకాలి మంచిగా. ఇక ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా 6-7 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి వేయకుండా డైరెక్ట్గా బోటి వేసుకోవచ్చు, అట్లా కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనము ఇలా బోటి ఫ్రై చేసుకొని తింటే మనకు రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా మంచిగా తినొచ్చు. ఆనియన్స్ అయితే కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఇక ఆనియన్స్ మంచిగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇక ఇవన్నీ వేసిన తర్వాత మనం ఉడికించుకున్న బోటిని వాటర్ లేకుండా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఉడికించుకున్న బోటి మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా అయితే సింపుల్గా చేసుకోవచ్చు బిగినర్స్. అసలు బోటి వండరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నా వీడియోస్ చూస్తే. డబ్బా అయితే కాదు, నేను కూడా బేసిక్గానే చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. అంటే ఇంతకుముందు ఉడికించుకునేటప్పుడే వేసాం కదా 1 టేబుల్ స్పూన్, ఇప్పుడైతే 1/2 సరిపోతుంది. అట్లా మొత్తం కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలి. తర్వాత క్యాప్ తీసేస్తే చూడండి, అట్లా మొత్తము ఆయిల్ పోయేదాకా మనము బోటిని ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు, ఇంకా ఇందులో కూడా వాటర్ ఉండకూడదు. వాటర్ ఉండకుండా మొత్తం మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనము కారం యాడ్ చేసుకుందాము. ఇక్కడ నాన్ వెజ్ కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి. ఇక తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవచ్చు. ఇక కొత్తిమీరను యాడ్ చేసినామంటే ఇక కూర కంప్లీట్ అయిపోయినట్టే, మన బోటి ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ బోటి ఫ్రైని మనము అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, దేంట్లో అంటే దాంట్లో తినవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ వాచ్ చేయండి.